హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా చూడబోతున్నాం. ఈ సినిమా పేరు ద అవుట్లా. ఇది 2010లో రిలీజ్ అయింది. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక కారును పోలీసులు చెక్ చేస్తున్నారు. ఆ కారు లోపల కొంతమంది యువకులు తాగుతూ కనిపించారు. వీళ్ళని చూస్తే సరిగా లేదే, సందేహంగా అనిపిస్తోంది అని పోలీసులు అనుకుంటున్నారు. ఒక పోలీసు వీళ్ళ కారు నెంబర్ ను కంట్రోల్ రూమ్ కు పంపించి చెక్ చేయమన్నాడు. అది దొంగిలించబడిన కార్ అని, ఆ కారుకు సంబంధించిన ఓనర్ కొన్నాళ్ళుగా కనిపించట్లేదని వాళ్ళు చెప్పారు. ఈ విషయం పోలీస్ బాస్ అయిన హీరోకు కూడా చెప్పారు. వెంటనే వాళ్ళని తీసుకుని స్టేషన్ కు రండి అని హీరో చెప్పాడు. అందరినీ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఒకరిని హీరో విచారిస్తున్నాడు. తమ్ముడు, నువ్వు ఈ కార్ను దొంగిలించావు కదా, దానికి సంబంధించిన వాళ్ళు కొన్నాళ్ళుగా కనిపించట్లేదు. వాళ్ళను నువ్వే అపహరించావా? వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారమ్మా అని అడుగుతున్నాడు. సార్, నేనే వాళ్ళను కిడ్నాప్ చేశాను. వాళ్ళను ఒక చోట చంపి పాతి పెట్టా అని చెప్తున్నాడు. సరే, ఎక్కడ పాతి పెట్టారు అని అడిగితే ఆ చోటును చూపించారు. పోలీసులు అక్కడ తవ్వి డెడ్ బాడీని బయటకు తీశారు. అక్కడ చూస్తే ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉంది. ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది. అంతేకాదు, ఈమెను చంపి పాతి పెట్టలేదు, ప్రాణాలతో ఉన్నప్పుడే పాతి పెట్టారు. అది చూసి హీరోకు పట్టరానంత కోపం వస్తోంది. అప్పుడు యువకుల దగ్గరికి వెళ్లి, రే, ఈ అమ్మాయిని చంపేటప్పుడు ఆమె ప్రెగ్నెంట్ గా ఉందన్న విషయం మీకు తెలుసా లేదా అని అడిగాడు. అతడు కూల్ గా, తెలిసే, కావాలనే మేము అలా చేశాం అని అంటున్నాడు. హీరోకు పట్టరానంత కోపం వచ్చి వాణ్ణి ఆ గొయ్యిలో తోసేశాడు. ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉంది, ఆమెను అలాగే ప్రాణాలతో ఉండగా పాతి పెడతావా? నువ్వు కూడా చావరా అని అతనిపై మట్టి పోస్తున్నాడు. కానీ అక్కడ చాలా మంది పోలీసులు ఉన్నారు. అందువల్ల హీరోను ఆపారు. నెక్స్ట్ సీన్ లో హీరో ఇలా చేయడం వల్ల ఒక పోలీసు వచ్చి హీరోను ఎంక్వైరీ చేస్తోంది. ఇతనికి ఏం సమస్య, ఎందుకు అలా చేశాడో తెలుసుకుని ఆమె రిపోర్ట్ రాయాలి. ఆల్రెడీ ఈమెకు హీరో తెలిసినట్లే ఉన్నాడు. అందువల్ల అతనితో, మీకు జరిగింది పెద్ద తప్పే, అందువల్ల మీరు ఇలా చేసి ఉండకూడదు అని చెప్తోంది. సీన్ కట్ చేసి 7 సంవత్సరాల క్రితం ఏం జరిగిందని ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. ఎవరి వల్ల బాధించబడిన ఒక అమ్మాయి స్టేషన్ కు వచ్చి భయపడుతూ కంప్లైంట్ చేస్తోంది. ఈమె హీరోయిన్. తనకు జరిగిన క్రూరత్వాన్ని ఏడ్చుకుంటూనే హీరోకు చెప్తోంది. దాన్ని ఇప్పుడు ఒక విజువల్ గా చూపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈమె తన ఫ్రెండ్స్ తో కలిసి కారులో జాలీగా వెళ్తోంది. ఆ టైంలో ఒక ట్రక్ వీళ్లను ఢీకొట్టి యాక్సిడెంట్ చేసింది. యాక్సిడెంట్ అయిన మరుక్షణమే అక్కడికి ఇంకో కారు వచ్చింది. అందులో 2 యువకులు ఉన్నారు. కారులో ఉన్న 2, ఆ టిప్పర్ లారీలో ఉన్న ఒకడు, ముగ్గురు కలిసి కారులో ఉన్న హీరోయిన్ ను లాక్కెళ్లారు. వాళ్ళ గోడౌన్ కు తీసుకెళ్లారు. అనిమల్స్ ను కట్టి పెడతారు కదా, అందులో వేసి బంధించారు. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడల్లా 4-5 వచ్చి హీరోయిన్ ను అత్యాచారం చేసేవారు. వాళ్ళ పనే ఇది. అమ్మాయిలను కిడ్నాప్ చేయడం, ఇలా అత్యాచారం చేయడమే వాళ్ళ పని. రేప్ చేసిన తర్వాత చంపేస్తారు. రేప్ చేసిన తర్వాత ఏమైనా హత్య చేద్దామని అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళ కాళ్ళపై పడి హీరోయిన్ బతిమలాడుతోంది. దయచేసి నన్ను వదిలి చంపకు అంటోంది. అప్పుడు ఒక సైకో వచ్చి, నువ్వు మాతో కలిసి పనిచేయాలి, మేము చంపుతున్నాం కదా, మాతో కలిసి ఇక్కడ ఉన్న అమ్మాయిలను నువ్వు కూడా చంపాలని అంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ తట్టుకోలేక ఇక ఇక్కడే ఉంటే బాగుండదని తప్పించుకుంటోంది. జరిగిన కథంతా భయపడుతూ హీరోకు చెప్తోంది. ఇదంతా విన్న హీరోకు చాలా కోపం వచ్చింది. అమ్మాయిలను అత్యాచారం చేస్తారా మీరు అని సంఘటన స్థలానికి వెళ్ళాడు. ఇతడు వెళ్లే లోపే అక్కడ ఉన్న వాళ్ళు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఎలాగోలా చేసి ఒకరిని మాత్రం కనిపెట్టాడు. స్టేషన్ కు తీసుకొచ్చి వాణ్ణి పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. అమ్మాయిలను అత్యాచారం చేసి చంపుతారా అని బాగా కొడుతున్నాడు. ఒకానొక సమయంలో వాణ్ణి చంపబోయాడు. కానీ ఇతడు ఒక పోలీసు కదా, తన హద్దులను దాటి రాలేకపోతున్నాడు. అందువల్ల అతన్ని ప్రాణాలతో వదిలేశాడు. తీసుకెళ్లి జైల్లో వేశాడు. అక్యూజ్ ను అరెస్ట్ చేశాం కదా అని చెప్పి హీరోయిన్ ను రిలీజ్ చేశారు. సమాజం ఈమెను ఎలా చూస్తుందో ఇప్పుడు ఆమెకు అస్సలు తెలియట్లేదు. ఎవరిని చూసినా కూడా గజగజ వణికిపోతోంది. భయపడుతూనే స్టేషన్ నుంచి వెళ్లిపోతోంది. ఆమెను హీరో గమనిస్తున్నాడు. అతడు తట్టుకోలేకపోతున్నాడు. ఆమె రోడ్డు పక్కన కూర్చుని ఏడుస్తుంటే అక్కడ నుంచి తీసుకెళ్లిన హీరో ఆమెకు కొత్త జీవితం ప్రసాదించాడు. అతడే పెళ్లి చేసుకున్నాడు. ఆమె తన పాస్ట్ మర్చిపోయేలా చాలా రకాలుగా ప్రయత్నించాడు. కానీ అప్పుడప్పుడు పాస్ట్ గుర్తొచ్చి ఆమె చాలా బాధపడుతోంది. హీరోయిన్ రేప్ చేసిన వాణ్ణి జైల్లో పెట్టారు కదా, అతడు జైల్లోనే చనిపోయాడు. కానీ ఎలా చనిపోయాడో తెలియలేదు. అతనికి ఒక చెల్లెలు ఉంది. ఆమె హీరోకు ఒక లెటర్ రాసింది. జైల్లో ఉన్న మా అన్న చనిపోయాడు.
చనిపోయాడు. వాడు చేసిన దానికి నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. మీరు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు కదా, ఆ అమ్మాయికి నేను క్షమించమని అడిగినట్లు చెప్పండి. ఇలా ఆమె ఒక లెటర్ రాసి పంపింది. ఆ లెటర్ ను హీరో తన బాల్య మిత్రునికి చూపించాడు. అతడు ఒక చర్చిలో ఫాదర్. ఆ లెటర్ ను ఫాదర్ చదివేటప్పుడే దాన్ని తీసుకున్న హీరో కాల్చడానికి ప్రయత్నిస్తుంటాడు. పాస్ట్ గురించి ఇక నేను తలుచుకోదలుచుకోలేదు. ఈ లెటర్ ఉంటే అది గుర్తుకొస్తూనే ఉంటుంది. అందువల్ల కాల్చబోతుంటే ఫాదర్ ఆ లెటర్ పట్టుకుని ఆపాడు. రే, ఏదేమైనా కూడా ఒకరు క్షమించమని అడుగుతూ లెటర్ రాశారు. ఈ లెటర్ ను అలా చేయకూడదని చెప్పి దాన్ని తీసి హీరో యొక్క కోట్ పాకెట్ లో పెట్టాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ ప్రెగ్నెంట్. ఆమెను అతడు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కానీ ఇప్పటి వరకు హీరోయిన్ కు ఒక భయం ఉంది. పుట్టబోయే బిడ్డకు నేను మంచి తల్లిగా ఉంటానా, ఇప్పటి వరకు నేను హీరోకు మంచి భార్యగానే ఉన్నానా అని అనిపిస్తోంది. కానీ ఈ ప్రపంచంలో తను నమ్మే ఒకే ఒక వ్యక్తి హీరో మాత్రమే. ఇలా ఆమె జీవితం సాగుతోంది. ఒక రోజు హీరోయిన్ ఇంట్లో ఒంటరిగా ఉన్న క్రమంలో హీరో పాకెట్ లో ఉన్న ఆ లెటర్ ను చూసింది. ఆ లెటర్ ను హీరోయిన్ ఇక్కడ చదువుతుంటే ఇంకో వైపు హీరో ఒక షాప్ కు వెళ్లి తనకు పుట్టబోయే బిడ్డ కోసం చాలా వస్తువులు కొంటున్నాడు. ఇతడు కొనే షాప్ లోనే ఒక ఆంటీ, ఆమె కూతురు ఉన్నారు. ఆ అమ్మాయి హీరోను జాలీగా ఆట పట్టిస్తోంది. ఏంటండి, పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెట్టబోతున్నారు? అమ్మాయో అబ్బాయో ఎవరైనా కూడా మంచి పేరు పెట్టండి. మా అమ్మే నాకు ఇలాంటి ఒక పేరు పెట్టింది అని అంటోంది. వాళ్ళ అమ్మను కూడా ఆట పట్టించి షాప్ నుంచి ఆ అమ్మాయి బయటకు వెళ్ళింది. ఆమె వెనకే హీరో కూడా వచ్చి షాప్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్లి చూస్తే హీరోయిన్ కనిపించలేదు. ఈమె లెటర్ చదివింది కదా, ఆ లెటర్ మాత్రం చిరిగిపోయి ఒక పక్కన ఉంది. హీరోయిన్ ఆ లెటర్ చదివిన తర్వాత పాస్ట్ లో ఆమె అనుభవించిన చిత్రవద గుర్తుకు వచ్చింది. హీరో కూడా ఈ లెటర్ చదివి ఉంటాడు కదా, అప్పుడు అతనికి కూడా నా పాస్ట్ గుర్తుకొచ్చి ఉంటుంది. ఇకపై ఆయన ముఖాన్ని నేను ఎలా చూడగలను, అతడు నన్ను బాగా చూసుకుంటాడో లేదో అని అనుకుంది. తనకు తానే ఏదో ఊహించుకుని చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. హీరోయిన్ మొదట చనిపోదామని అనుకుంది. కానీ కడుపులో బిడ్డ ఉండడం వల్లనే ఏమో కానీ తను ప్రాణాలు తీసుకోవాలని అనుకోలేదు. ఇంట్లోంచి మాత్రం వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు హీరోయిన్ ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అనేది హీరోకు తెలియదు. హీరోకు జరిగిన సంఘటన ఇది. ఫ్లాష్ బ్యాక్ అయిపోయి ప్రెజెంట్ చూపించారు. ప్రెజెంట్ లో ఉన్న ఆ అమ్మాయి హీరోకు చాలా అడ్వైజెస్ ఇస్తోంది. ఇదిగో చూడమ్మా, మీ పనేంటో మీరు చూసుకోండి, కానీ నా విషయంలో అనవసరంగా తలదూర్చకంటాడు హీరో. సీన్ కట్ చేసి 7 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయింది కదా హీరోయిన్, ఆమెను చూపించారు. ఆమె ఇంకా ప్రాణాలతోనే ఉంది. ఆమెకిప్పుడు కూతురు ఉంది. ఆమెకు 7 ఏళ్లు. హీరోయిన్ ఇంటింటికి పాలు వేస్తూ ఎలాగోలా కష్టపడి కూతురుని పెంచుతోంది. సీన్ కట్ చేస్తే ఒక రోజు హీరో యొక్క బాల్య మిత్రురాలు చనిపోయింది. ఈ అమ్మాయి హీరో చర్చి ఫాదరు. వీళ్ళు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఈ అమ్మాయిని ఎవరో చంపేశారు. చిన్నప్పటి నుంచే ఈ అమ్మాయికి హీరోపై వన్ సైడ్ లవ్ ఉంటుంది. ఇప్పుడు ఈమెను ఎవరు చంపారో హీరోకు తెలియట్లేదు. సంఘటన జరిగిన స్థలానికి వెళ్ళాడు. అయ్యయ్యో, నా ఫ్రెండ్ని చంపిన అంతా కూడా ఎవరో తెలుసుకోలేకపోతున్నానే అని రోడ్డుపై కూర్చుని చాలా ఫీల్ అవుతున్నాడు. అక్కడ ఒక బ్రేస్లెట్ ను గమనించాడు. ఆ బ్రేస్లెట్ తీసి తన దగ్గర పెట్టుకున్నాడు. మరుసటి రోజు లేడీ పోలీసును వెళ్లి కలిశాడు. ఇప్పుడే ఆ లేడీ పోలీస్ ఎవరనేది ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. పుట్టబోయే బిడ్డ కోసం వస్తువులు కొనడానికి హీరో ఒక షాప్ కు వెళ్ళాడు కదా, అక్కడ ఆంటీ యొక్క కూతురు ఒక ఆమెను చూసాం కదా, ఆ అమ్మాయే ఈ లేడీ పోలీస్. ఆ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాతే ఆ రోజు హీరో బయటకు వచ్చాడు కదా, ఆ అమ్మాయి బయటకు వచ్చినప్పుడు హీరో యొక్క భార్య బయటకు రావడం ఆమె చూసింది. ఒకవైపు ఆమె నిలబడి ఉంది, ఇంకో వైపు హీరో ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు. అప్పుడే ఈ లేడీ పోలీసు హీరోను ఆపి, నీ భార్య ఇక్కడ ఉంది అని చెప్పి ఉంటే బాగుండేది. నేను చెప్పకపోవడం వల్లే హీరోకు అలా అయిందన్న ఒక గిల్టీ ఫీలింగ్ ఈ లేడీ పోలీస్ కు ఉంది. ఇప్పుడు ఆ లేడీ పోలీసు హీరోకు చెప్పడంతో అతడు వేదనగా అక్కడి నుంచి వెళ్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ను చూపించారు. ఈ పాప ప్రతిరోజు నేను నాన్నను చూడాలి అంటోంది. ఇన్నాళ్ళు సర్ది చెప్పింది, కానీ ఇప్పుడు ఇక భరించలేకపోయింది. సరే, రేపు మీ నాన్నను చూపిస్తానని చెప్పింది. నెక్స్ట్ డే ఆ పాపను తీసుకుని ఒక పార్కు కు వచ్చింది. హీరోయిన్ కు కూడా హీరోను చూడాలని ఆశగా ఉంది. అందువల్ల హీరోకు మెసేజ్ పెట్టింది. ఇన్నాళ్ళు నేను నీకు దూరంగా ఉన్నందువల్ల నన్ను క్షమించు. మనకు ఒక కూతురు పుట్టింది. ఆమె నిన్ను చూడాలి అంటోంది. మేము పార్కులోనే ఉన్నాము, త్వరగా మమ్మల్ని చూడడానికి రా. ఆమెతో నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ అని చెప్పాను, అందువల్ల వచ్చేటప్పుడు తప్పకుండా పోలీస్ డ్రెస్ లో రా అని చెప్పింది. హీరో చాలా సంతోషపడుతున్నాడు. ఇక పోలీస్ డ్రెస్ వేసుకుని బయలుదేరుతున్నాడు. ఇంకోవైపు ఈ పాప ఆడిన తర్వాత హీరోయిన్ దగ్గరకు వచ్చి, అమ్మా నేను బాత్రూమ్ వెళ్ళాలి అంటోంది. అయ్యయ్యో, మీ నాన్న వచ్చే టైంలో ఇలా అడుగుతావా అమ్మా, సరే రా అని పక్క
పక్కన ఉన్న ఒక రెస్టారెంట్ కు వెళ్ళింది. ఆ బాత్రూమ్ లోకి వెళ్లే క్రమంలో ఆ రెస్టారెంట్ లో ఇద్దరు ఫుల్ గా తాగి ఉన్నారు. ఒక బక్కోడు ఒక లావోడు ఉన్నాడు. ఈ బక్కోడు అమెరికన్ సిటిజన్. హీరోయిన్ బాత్రూమ్ లోకి వెళ్తుంటే చూసిన వీళ్ళు ఆమె వెనకే లోపలికి వెళ్లారు. కత్తి తీసి ఆమెను బెదిరించారు. ఈ బక్కోడు హీరోయిన్ ను నాశనం చేశాడు. ఇంకోవైపు ఈ బండోడు ఆ పాప బాత్రూమ్ కు వెళ్తుంటే ఆమెను బయటకు తీసుకొచ్చాడు. సీన్ కట్ చేసి హీరోని చూపించారు. అతడు పార్కు వచ్చాడు. కానీ అక్కడ హీరోయిన్ కనిపించట్లేదు. ఎక్కడ్రా హీరోయిన్ అని చూస్తుంటే ఇంకోవైపు ఈ ఇద్దరు బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్నారు. వాళ్ళ షర్ట్లు రక్తంతో తడిసిపోయాయి. ఆ రెస్టారెంట్ మేనేజర్ చూసి పోలీసులకు కాల్ చేసి చెప్పాడు. ఎంక్వైరీ చేయడానికి పోలీసులు వచ్చారు. కొంచెం సేపు అయ్యాక విషయం తెలిసి హీరో కూడా అక్కడికి వచ్చాడు. అతడు బాత్రూమ్ తలుపులు తెరిచాడు. లోపల చూస్తే హీరో యొక్క భార్య అతని కూతురు చనిపోయి ఉన్నారు. ఈ ఇద్దరు హీరోయిన్ ను నాశనం చేయడమే కాక వాళ్ళు మత్తులో ఉండడం వల్ల హీరోయిన్ ను ఆ చిన్న పాపను కత్తితో పొడిచి పొడిచి చంపేశారు. వాళ్ళను చూసిన హీరో తట్టుకోలేక వాళ్ళిద్దరిని హత్తుకుని ఏడుస్తున్నాడు. చాలా రోజుల తర్వాత చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఇలా చచ్చిపడి ఉన్నారే అని చెప్పి అతడు చాలా బాధపడుతున్నాడు. అప్పుడు ఏడుస్తూ లేడీ పోలీస్ కూడా చూస్తోంది. పాపం హీరో ఇలా అయ్యాడే అని ఆమె కూడా ఏడుస్తోంది. నెక్స్ట్ 1 వీక్ లో ఈ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకొచ్చారు. రేయ్, మీ ఇద్దరిలో ఎవరు వాళ్ళని చంపారు, మర్యాదగా చెప్పండ్రా అని లేడీ పోలీస్ విచారిస్తోంది. మేమిద్దరం హత్య చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఎంక్వైరీ జరుగుతున్న క్రమంలో అమెరికా ఎంబసీ నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. అతన్ని మనం వైటిష్ అని పిలుచుకుందాం. ఆ బక్కోడు అమెరికన్ సిటిజన్. అయితే అతడు తప్పు చేసి దొరికిన దేశం కొరియా. ఇలా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వచ్చి తప్పు చేసి దొరికిపోతే ఇలా విచారణ జరిగేటప్పుడు అతని సొంత దేశానికి చెందిన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక ఆయన ఉండాలి. అందువల్లే ఈ బక్కోడికి సపోర్ట్ గా వైటిష్ వచ్చాడు. ఎంక్వైరీ జరుగుతున్న క్రమంలో మళ్ళీ వాళ్ళు మేము హత్య చేయలేదని చెప్తున్నారు. అప్పుడు కోపంగా ఆ రూమ్ లోకి వచ్చిన హీరో గన్ తీసి ఈ బండోడి తలకు పెట్టాడు. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా, ఆలోపు ఎవరు హత్య చేశారో చెప్పకపోతే చంపేస్తా అని బెదిరిస్తున్నాడు. హీరో గన్ తీయడం చూసి వైటిష్ గన్ తీశాడు. అతడు గన్ తీయడంతో ఈ పోలీస్ లేడీ కూడా గన్ తీసింది. కొంచెం సేపట్లోనే స్టేషన్ అంతా కలవరం అయిపోయింది. అప్పుడు ఈ బండోడు ఏమండి, నేను హత్య చేయలేదు, ఈ బక్కోడే ఆ ఇద్దరిని చంపేశాడు అని చెప్తున్నాడు. కానీ అతడేమో నేను హత్య చేయలేదు అంటుంటాడు. హీరో వాళ్ళను చంపాలని అనుకుంటున్నాడు. కానీ అతని వల్ల కాలేవట్లేదు. ఎందుకంటే అతడు పోలీస్ డ్రెస్ లో ఉన్నాడు. నా భార్య కూతుర్ని చంపిన వాళ్ళను నేను ఏమీ చేయలేకపోతున్నాను. దానికి అడ్డుగా ఉన్నది ఈ పోలీస్ డ్యూటీ. అలాంటి టైంలో ఈ ఉద్యోగమే నాకొద్దు అని రిజైన్ చేశాడు. స్టేషన్ నుంచి హీరో బయటకు వెళ్తుంటే అంతా బాధగా చూస్తున్నారు. ఆ తర్వాత హీరో ఎక్కడికి వెళ్ళాడనేది ఎవరికి తెలియలేదు. కొన్ని రోజుల్లో వీళ్ళపై కేసు పెట్టారు కదా, అది కోర్టులో విచారణకు వచ్చింది. హీరోయిన్ కు కూడా హీరో రాలేదు. మీ ఇద్దరిలో ఎవరు హత్య చేశారు అని జడ్జి అడిగాడు. అప్పుడు ఆ బక్కోడు నేను హత్య చేయలేదన్నాడు. ఈ బండోడు మాత్రం వాడే హత్య చేశాడని అంటున్నాడు. మళ్ళీ అతన్ని అడిగితే లేదు నేను హత్య చేయలేదంటాడు. మొత్తంగా వీళ్ళు చేసిన తప్పును ఒప్పుకోవట్లేదు. వీళ్లకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవు. హత్య జరిగినప్పుడు నేరుగా చూసిన వారు వీడియో ఆధారమో ఏది లేదు. నిందితులు హత్య మేం చేయలేదని చెప్తున్నారు. ఇంకోవైపు ఆధారాలు కూడా లేవు. అందువల్ల మీపై తప్పు లేదు అని కోర్టు వాళ్ళను విడుదల చేసింది. కోర్టు నుంచి బయటకు వచ్చాక ఆ బక్కోడు మీడియాతో ఏం చెప్తున్నాడంటే అతడు తప్పే చేయనట్లు న్యాయం గెలిచింది అంటున్నాడు. ఆ రోజు రాత్రి చర్చి ఫాదర్ ను చూపించారు. అతడు చర్చిలోకి వచ్చి చూస్తే లోపల హీరో ఉన్నాడు. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావురా అని ఆ ఫాదర్ అడుగుతున్నాడు. నీ భార్య బిడ్డ చనిపోతే నీకంటూ జీవితం లేదా? నీ జీవితాన్ని నువ్వు జీవించరా అని చెప్తున్నాడు. ఇదిగో చూడరా, నేను గాని ఈ పరిస్థితుల్లో చర్చి నుంచి బయటకు వెళ్ళానంటే ఎవడెవడైతే తప్పు చేస్తున్నాడో వాళ్ళందరినీ చంపేస్తాను. అంత పిచ్చిలో ఉన్నా. అందరూ చనిపోవడానికి బదులుగా నేను చనిపోతాను. కానీ సూసైడ్ చేసుకునేంత పిరికివాణ్ణి కాదు. ఇదిగో కత్తి, దయచేసి నన్ను చంపరా అని విసిరేశాడు. కానీ అతడు అస్సలు ఒప్పుకోవట్లేదు. రే, నేను ఒక చర్చి ఫాదర్ రా, నన్ను పోయి చంపమంటున్నావేంట్రా అంటుంటాడు. అప్పుడు ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఏ, మన ఫ్రెండ్ ను చంపినప్పుడు ఫాదర్ డ్యూటీకి లీవ్ ఇచ్చావా? ఆమెను మాత్రం చంపేశావు, నన్ను చంపడానికి ఏంటి అని ఒక బ్రేస్లెట్ ను కిందకు విసిరేశాడు. ఆ బ్రేస్లెట్ ఈ ఫాదర్ యొక్క చేతికి ఉండేది. హత్య జరిగిన చోట ఈ బ్రేస్లెట్ ను హీరో అప్పుడే తీసి పెట్టుకున్నాడు. అతనికి అప్పుడే తెలిసింది ఇది ఫాదర్ యొక్క బ్రేస్లెట్ అని. కానీ ఇతని భార్య పిల్లలు కనిపించకుండా పోవడం వల్ల ఆ శోకంలో ఉండి ఇది పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి ఫాదర్ ని అడుగుతున్నాడు. అప్పుడు అసలు ఏం జరిగిందనేది ఫాదర్ చెప్తున్నాడు. ఒక రోజు ఆ అమ్మాయి ఫాదర్ కారులో కూర్చొని బాగా తాగారు. బాగా తాగడం వల్ల మత్తెక్కిన ఫాదర్ ఆ అమ్మాయితో
తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించాడు. అతడు అలా ప్రయత్నిస్తుంటే ఆమె అతన్ని తోసేసి కారు దిగింది. ఈ ఫైట్ లోనే అతని బ్రేస్లెట్ తెగిపోయి రోడ్డుపై పడింది. ఈ అమ్మాయి రోడ్డు పైకి వెళ్లి నిల్చుంది. ఇతడు ఒక ఫాదర్. ఈ అమ్మాయి గాని బయటకు విషయం చెప్తే తన పరువు పోతుందని కారెక్కించి ఆమెను చంపేశాడు. ఇదంతా చెప్పిన ఫాదర్ చిన్న వయసులోంచి ఆమె అంటే నాకు ఇష్టం రా, కానీ ఆమెకు మాత్రం నువ్వంటే ఇష్టం. నేను ఆ రోజు ఫుల్ గా తాగి ఉన్నానా, అందువల్ల హద్దు మీరి ప్రవర్తించాను. జరిగిందంతా ఒక యాక్సిడెంటల్ గా, నన్ను క్షమించరా అని ఫాదర్ అడుగుతున్నాడు. కానీ హీరో క్షమించలేదు. ఎలా రా ఒక ఫ్రెండ్ ని చంపి ఇలా మాట్లాడగలుగుతున్నావు అని కత్తి తీసి అతని గొంతులో నెమ్మదిగా దించుతున్నాడు. సీన్ కట్ చేస్తే కేసులోంచి తప్పించుకున్నామే అని ఈ బకోడు చాలా హాయిగా కారులో వెళ్తున్నాడు. ట్రక్ లో వచ్చిన హీరో అతని కారుకు యాక్సిడెంట్ చేశాడు. మైకంలో ఉండగానే అతన్ని తీసుకుని ఒక గోడౌన్ కు వెళ్ళాడు. హీరో సంఖ్యలు వేసి అతన్ని పైకెక్కించాడు. ఆల్రెడీ ఆ బండోని కూడా తీసుకొచ్చి అక్కడ కట్టి పెట్టాడు. వీళ్ళిద్దరినే కాదు ఇంకా చాలా మందిని తీసుకొచ్చాడు. వైటిష్ ఉంటాడు కదా, అతన్ని కూడా కిడ్నాప్ చేశాడు. మరుసటి రోజు హీరో ముఖానికి మాస్క్ వేసుకుని జన సమూహం ఉన్న చోటుకొచ్చాడు. ఇతడు మొత్తంగా 6గురిని కిడ్నాప్ చేశాడు. ఆ 6గురికి ముఖానికి మాస్క్ వేసి కట్టేశాడు, సంఖ్యలతో బంధించాడు. జనమంతా వీళ్ళను ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇది ఒక షూటింగ్ అనుకుని కెమెరాల్లో బంధిస్తున్నారు. ఇదే టైంలో ఇనుప సంఖ్యలు తీసి ఒకరి ముఖంపై హీరో బాగా కొడుతున్నాడు. ఇది ఒక అమ్మాయి ఫోటో తీద్దామని ముందుకొచ్చింది. ఆమెను ఒక దెబ్బ కొట్టాడు, కింద పడిపోయింది. ఆమె మైకంలో ఉండింది. ఆమెను కొట్టగానే ఎవర్రా మీరంతా అని జనం ముందుకు వస్తున్నారు. అప్పుడు హీరో తన చేతిలో ఉన్న గన్ తో ఆకాశాన్ని చూస్తూ కాల్చాడు. అయ్యయ్యో ఇది సినిమా షూటింగ్ కాదు, నిజమైన షూటింగ్ అని జనం అంతా పరిగెత్తుతున్నారు. సీరియస్నెస్ తెలిసిన తర్వాత పోలీసులు చాలా మంది అక్కడికి వచ్చారు. ఇక్కడ జరిగేదంతా కూడా అన్ని ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. పోలీసులంతా ఇక్కడికి వచ్చి హీరోను చుట్టుముట్టారు. ఓ 50 మంది గన్ తీసి హీరోను పాయింట్ చేశారు. అప్పుడు లేడీ పోలీస్ హీరో ముందుకు వచ్చింది. అందరూ నిన్ను చుట్టుముట్టారు, నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోలేవు, మర్యాదగా నువ్వు సరెండర్ కా అని అంటోంది. అప్పుడు హీరో తన చేతిలో ఉన్న గన్ తీసి లేడీ పోలీస్ కి ఇచ్చాడు. అప్పుడు అతడు ఒక విషయం చెప్తున్నాడు. నేను ఒక మనిషిని, నాపై ఒక బాంబు కట్టి పెట్టుకున్నాను, దీని కెపాసిటీ ఇంత అని చెప్పాడు. ఇప్పుడు నేను 6గురిని పట్టుకున్నాను. ఆ 6గురికి కూడా ఇలాంటి బాంబులనే కట్టాను. నేను గాని ఈ బాంబులను పేల్చాననుకో 2 కిలోమీటర్ల వరకు ఈ బాంబు పేలుతుంది. ఏంటి నమ్మలేదా? అయితే నీకొక శాంపిల్ చూపిస్తా చూడు అని ట్రిగ్గర్ నొక్కాడు. ఎక్కడో దూరంగా ఉన్న ఒక ట్రక్ పేలిపోయింది. వీళ్లకు ప్రూవ్ చేయాలని వేరే ఏదో ఒక చోట బాంబు ఫిక్స్ చేసి వచ్చాడు. అప్పుడు బాంబు పేలగానే ఇప్పుడు ఆ గన్ ఇస్తావా లేక ట్రిగ్గర్ కు వత్తాలా అంటుంటాడు. ఆమె భయపడిపోయి గన్ తీసి హీరోకి ఇచ్చింది. ఇదిగో చూడు, ఇప్పుడు ఈ బాంబుని నేను యాక్టివేట్ చేస్తున్నాను, ఇది గంటలో పేలుతుంది. మీరు నన్ను చంపాలని ట్రై చేస్తారు, కానీ ఈ బాంబును డీయాక్టివేట్ చేసే కోడ్ నా మైండ్ లో మాత్రమే ఉంది. మీరు నన్ను చంపేశారంటే ఆ కోడ్ మీకు దొరకదు. చంపకపోయినా కూడా గంటలో బాంబులు పేలుతాయి. ఒకవేళ ఆ బాంబును డీయాక్టివేట్ చేయగలము అని మీకు నమ్మకం ఉంటే ఇదిగోండి, ఈ బాంబును నేనే తయారు చేశాను. ఎలా తయారు చేశానని మాన్యువల్ ఇందులో ఉంది. మీ వల్ల అయితే దీన్ని బట్టి డీయాక్టివేట్ చేయండి అని ఒక బుక్ ను వాళ్ళ ముందుకు విసిరాడు. ఇప్పుడు పోలీసులకు ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. హీరోను చంపితే ఆ బాంబును డీయాక్టివేట్ చేయలేరు, చంపకపోయినా కూడా గంటలో బాంబు పేలిపోతుంది. ఏం చేద్దాం అని వాళ్ళు ఆలోచిస్తున్న క్రమంలో హీరో 6గురిని బంధించి పెట్టాడు కదా, వాళ్ళలో ఒక అతడు ఏమంటున్నాడంటే, రే నువ్వు నన్ను మాత్రం వదిలేసావనుకో, నువ్వు ఈ చేసిన తప్పుకు జైలుకు వెళ్లకుండా నేను చూస్తా అంటున్నాడు. నేను అది చేయగలను అని హీరోతో అంటున్నాడు. అతడు మాట్లాడినప్పుడు ఆ గొంతును బట్టి అతడు ఎవరో పోలీసులు గుర్తుపట్టారు. ఈ ఇద్దరు నిందితులు ఉన్నారు కదా, వాళ్లకు సపోర్ట్ గా వాదించిన లాయరే అతడు. సరే హీరో మాట్లాడినప్పుడు కూడా అతని గొంతును బట్టి వాళ్ళు గమనించలేదా అని ఒక డౌట్ వస్తుంది. హీరో వాయిస్ చేంజ్ చేసే ఒక మిషన్ పెట్టి తను మాట్లాడుతున్నాడు, అందువల్లే అతని గొంతును వాళ్ళు గుర్తుపట్టలేదు. ఆ లాయర్ మాట వినగానే హీరో తప్పు చేసిన వాళ్ళకు సపోర్ట్ చేయడం వల్లే నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇంకా నువ్వు మారనే లేదా అని ఒక చైన్ తీసి అతన్ని కొడుతున్నాడు. ఇదంతా కూడా లైవ్ టెలికాస్ట్ లో జనం చూస్తున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఒక్కొక్కరి ముఖాలపై ఉన్న క్లాత్ ను తీసేస్తున్నాడు. ఆల్రెడీ చెప్పుకున్నాం హీరో 6గురిని ఆడ బంధించాడని. ఇద్దరు నిందితులు, వీళ్లకు సపోర్ట్ గా వాదించిన లాయర్, ఆ తర్వాత జడ్జి, తర్వాత ప్రాసిక్యూటర్, ఆ వైటిష్, ఇలా 6గురిని బంధించి పెట్టాడు. హత్య చేయడం తప్పంటే హత్య చేసిన వాళ్ళను కాపాడడం కూడా తప్పే కదా. ఈ ఇద్దరు తప్పు చేస్తే వీళ్ళు తప్పించుకోవడానికి మిగతా 4 హెల్ప్ చేశారు. ఇప్పుడు హీరో ఒక్కొక్కరిని ఒక్కో ప్రశ్న అడుగుతున్నాడు. హీరోయిన్ ను, ఆమె కూతురును ఎవరు చంపారు అని అడుగుతున్నాడు. ఇదే టైంలో
ఇంతకు ముందు ఒక అమ్మాయిని కొట్టడంతో ఆమె మైకంలో పడింది కదా, ఆమె మైకంలోంచి బయటకు వచ్చి ఒక విషయం చెప్తోంది. ఆమె జడ్జిని చూస్తూ, జడ్జయ్య ఇద్దరు హత్య చేశారు, ఒకరిని అడిగితే హత్య చేయలేదని అన్నాడు, ఇంకొకరిని అడిగితే వాడే హత్య చేశాడు నాకేం తెలియదని అంటున్నాడు. ఎలా చూసినా కూడా వీళ్ళలో ఎవరో ఒకరు హత్య చేసినట్లే కదా, కానీ మీరు మాత్రం వీళ్ళ ఇద్దరిలో ఎవరు హత్య చేయలేదని ఎలా తీర్పిచ్చారు అని అడుగుతోంది. అప్పుడు హీరో ఆమెను చూస్తూ, అరరే ఎంత తెలివమ్మా నీకు, నువ్వు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తివి కాదమ్మా అని ఆమెను రిలీజ్ చేశాడు. నీకు తెలిసిన విషయం కూడా జడ్జికి తెలియలేదే అంటాడు. ఆ తర్వాత వీళ్ళ దగ్గరికి వచ్చి, మీ ఇద్దరిలోనే ఎవరో ఒకరు వాళ్ళను చంపేశారు, ఒకవేళ మీరిద్దరు కలిసి కూడా చంపొచ్చు, కానీ మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చావాలి. ఇప్పుడు నేను ఒక కాయిన్ టాస్క్ వేస్తాను, ఇది వస్తే నువ్వు చావాలి, అదొస్తే నువ్వు చావాలి అని చెప్పి కాయిన్ ఎగరేశాడు. ఇదే టైంలో అక్కడికి లేడీ పోలీస్ వచ్చి కాయిన్ ను తొక్కింది. ఆమె చేతిలో ఉన్న గన్ తో హీరో తలపై పాయింట్ చేసింది. అప్పుడు హీరో తన చేతిలో ఉన్న గన్ తో లేడీ పోలీస్ కింద షూట్ చేశాడు. చివరకు తెలిసింది ఏంటంటే అతని చేతిలో ఉన్నది డమ్మీ తుపాకీ. అప్పుడు లేడీ పోలీస్ అంటోంది, మర్యాదగా మాస్క్ తీసేసి సరెండర్ కా అని అంది. ఇదిగో చూడమ్మా, నేను మాస్క్ తీసేస్తాను, అది పెద్ద సమస్య కాదు, కానీ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చిపోవాలి అని అంటుంటాడు. అలాగాని చావలేదంటే ఇంకో 30 సెకండ్లలో ఈ బాంబు పేలుతుంది, నేను మాత్రం డీయాక్టివేట్ చేసే కోడ్ ను చెప్పను అని మాస్క్ తీసేశాడు. ఇప్పుడు ఒక ట్విస్ట్ ను రివీల్ చేశారు. మాస్క్ లోపల ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నది హీరోనే కాదు, హీరో యొక్క బాల్యమిత్రుడైన చర్చి ఫాదర్ మాట్లాడుతున్నాడు. అందువల్ల ఏం చేయాలో తెలియక ఆ లేడీ పోలీసు ఇదే సాకుగా భావించి ఇద్దరిని షూట్ చేసి చంపేసింది. ఆల్రెడీ ఈమెకు వీళ్ళిద్దరిపై చాలా కోపం ఉంది. వాళ్ళిద్దరిని చంపేసిన తర్వాత రేయ్ బాంబును డీయాక్టివేట్ చేసే కోడ్ ను చెప్పరా అంటోంది. ఇంకా 15 సెకండ్లే ఉందిరా అని అంటుంటే ఆ ఫాదర్ మాట్లాడలేకపోతున్నాడు. ఇంతకు ముందే ఇతని గొంతులో హీరో లైట్ గా కత్తి దింపాడు కదా, అందువల్ల ఇతడు మాట్లాడలేకపోతున్నాడు. హీరో ఇతన్ని చంపాడని మనం అనుకున్నాం ఇంతసేపు, కానీ అతన్ని చంపలేదు. అతని గొంతులో కత్తి దింపి అతడు మాట్లాడకుండా చేసి తీసుకెళ్లి ఒక చోట బంధించాడు. ఇప్పుడు ఇతని ముఖానికి ఒక మాస్క్ వేశాడు. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పిందంతా చేసి తీరాలని ఇక్కడికి పంపించాడు. ఇతడు మాట్లాడుతుంటే ఆ మాస్క్ వెనక ఒక స్పీకర్ పెట్టాడు. ఆ స్పీకర్ ద్వారా ఇంతసేపు మాట్లాడింది హీరోనే, కానీ అతడు ఎక్కడో ఉండి స్పీకర్ ద్వారా ఇక్కడ వినిపిస్తున్నాడు. ఆ స్పీకర్ ద్వారా బాంబును డీయాక్టివేట్ చేసే కోడ్ చెప్పాడు. చివరకు బాంబు డీయాక్టివేట్ అయింది. మిగతా నలుగురు ఎలాగోలా చేసి తప్పించుకున్నారు. ఇంతసేపు ఇదంతా ఇక్కడ జరిగేది టీవీ ద్వారా చూస్తున్న హీరో మళ్ళీ ఆ స్పీకర్ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు తప్పు చేసిన ఇద్దరు మాత్రమే చచ్చారు, మిగతా నలుగురు ప్రాణాలతో ఉన్నారు. కానీ ఇంకోసారి తప్పు చేసిన వాళ్ళకి సహకరించాలని అని ఎవడైనా అనుకున్నాడంటే ఈ సంఘటన వాడికి గుర్తుకు రావాలి. తప్పు చేసిన ఎవడైనా శిక్ష అనుభవించకుండా ఉంటే వాడికి నేను శిక్ష విధిస్తా అని హీరో తను పెట్టుకున్న హెడ్ సెట్ ని తీసి అక్కడున్న చెత్త కుప్పలో పడేసి తన పాటన తను కూల్ గా వెళ్తున్నాడు. తన భార్య కూతురును చంపిన వాళ్ళపై పగ తీర్చుకున్నానని అతడు వెళ్తున్నాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.